హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చిన్నాస్ కమ్మని రుచులు. ఇప్పుడు మనము ఎంతో టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కస్టర్డ్ ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో, దీనికి ఏం కావాలో చూసేద్దామా. అది కలర్ఫుల్గా ఉంది చూడండి. కలర్ఫుల్గా ఉండేది ఏంటో చెప్పండి, చూద్దాం. నేనే చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని 4 గ్లాసుల పాలు పోసుకోవాలి. పాలు బాగా కాంచి చల్లారిన పాలను తీసుకోండి. ఒక 4 గ్లాసులు కానీ కప్పు కానీ. అదే గ్లాస్తో 1 గ్లాసు కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి మనము గరిటెతో కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా గట్టిగా అయ్యేదాకా మనం కలుపుతూ ఉందాం. అలాగే 1 గ్లాసు చక్కెర వేసుకోండి. గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదండి. చక్కెర వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి. వదిలేసారంటే అది గడ్డగట్టిపోతుంది అన్నమాట. ఉండలు అయిపోతుంది. అలా అవ్వకూడదు. ఇలాచీ పొడి వేసుకోండి. ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. వేస్తూ కలుపుతూ ఉంటే కింద అడుగు అంటకుండా గట్టిగా అవుతుంది అనమాట. ఉండలు లేకుండా కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడే గట్టి పడిపోయింది చూడండి. ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి, అంతవరకు కలుపుతూ ఉండండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా, చాలా సాఫ్ట్గా, మెత్తగా, దూదిలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇంకా కొంచెం అవ్వాలి. కొంచెం అయిన తర్వాత ఆఫ్ చేసి ఇప్పుడు మొత్తం ప్లేట్కి, ఈ ప్లేట్ చాలా పెద్దగా అయిందనేసి నేను వేరే ప్లేట్ తీసుకున్నాను. సరే, మొత్తం ప్లేట్లోకి వేసేసుకున్నాను. కొని గోడంబి ద్రాక్ష, గోడంబి ఉన్నా బాదం ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే దాంతో పెట్టుకోండి. మీరు మరి సపరేట్గా అన్నీ కొనాల్సిన అవసరం ఏమీ ఉండదు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి తురుమండి, ఎండు కొబ్బరి తురుముకున్నాను. అలాగే ఫుడ్ కలర్స్ చూసారు కదా, గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్ పెట్టుకున్నాను నేను. 3 మిక్స్ చేసి ఇప్పుడు దానిపైన మొత్తం ఒక్కొక్క కలరు ఒక్కొక్కసారి వేసేద్దాం. ఆరెంజ్ వేసా, ఇప్పుడు వైట్ వేస్తున్నాను. నార్మల్ అనమాట. వైట్ అంటే వైట్ కలర్ కాదు, నార్మల్ తురిమిన కొబ్బరి వేసి ఇప్పుడు రెడ్ వేస్తున్నాను. భలే కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. ఇలాగే వీడియో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రీన్, చివరిగా గ్రీన్ కలర్ వేసేసుకుంటున్నాను. దీనిపైన గోడంబి తురిమి కానీ కచ్చపచ్చగా కొట్టి అయినా కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, కమ్మని కస్టర్డ్ కోవా రెడీ. చూసారా, ఎంతో బాగుంది కదా. కలర్ మాత్రం నాకు భలే నచ్చేసింది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేస్తారు కదా. ఇప్పుడు 1 అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాను. 1 అవర్ తర్వాత ఇలా మనకి పీసెస్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. మనకి నచ్చినట్టు ప్లేట్కి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి ఇవి. చూసారా, ఇలా అంటూనే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. మొత్తం అన్నీ తీసి నేను ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చూసారా, భలే కలర్ఫుల్ కస్టర్డ్ కమ్మని కోవా రెడీ. ఒకసారి టేస్ట్ చేయండి, మీరే చేసుకొని తింటారు. ఎంత సింపుల్ కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా స్వీట్ రెడీ. ఎలా ఉందో నాకు చెప్పండి, అలాగే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.